బుఠెల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం చేయబడింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం, ఘాట్ రోడ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకొని టీటీడీ అప్రమత్తమైంది. ఆలయ పరిసరాల్లో భద్రతా సిబ్బందిని కూడా నియమించారు. ఇక అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలో భక్తుల కోసం భద్రత కట్టుదిట్టం చేశారు. చిరుత సంచారంతో సంబంధం ఉన్నందున టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. నడక మార్గం ఇరువైపులా ముళ్ల పొదలను తెగులు తొలగించి లైటింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు గుంపులుగా అనుమతిస్తున్నారు. మరియు నడక మార్గం 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. నేటికి అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రత కట్టుదిట్టం చేయబడింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రం, ఘాట్ రోడ్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలను కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకొని టీటీడీ అప్రమత్తమైంది. ఆలయ పరిసరాలలో భద్రతా సిబ్బందిని కూడా నియమించారు. ఇదే విధంగా అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలో భక్తుల కోసం భద్రత కట్టుదిట్టం చేశారు. చిరుత సంచారంతో సంబంధం ఉన్నందున ఇక టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. నడక మార్గం ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించి లైటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. భక్తులను కూడా గుంపులుగా అనుమతిస్తున్నారు. మరియు నడక మార్గం 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.